Please don't skip this video, and I'm not here to discuss about the Kolkata incident. అందరికీ తెలుసు తనకి ఏం జరిగింది, తను ఎంత పెయిన్ ఫేస్ చేసింది ఏంటి అన్నది ఆల్రెడీ అందరూ విన్నారు. సో ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ అబౌట్ దాట్. అండ్ యాజ్ యూ ఆల్ నో, మండే రక్షాబంధన్. సో ఈ రక్షాబంధన్కి గర్ల్స్ నుంచి నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది ఏంటి అంటే, టై రాఖీ టు యువర్ బ్రదర్, డోంట్ టేక్ ఏ గిఫ్ట్, టేక్ ఏ ప్రామిస్ ఇన్స్టెడ్. ప్రామిస్ తీసుకోండి, అది కూడా చాలా పవర్ఫుల్గా. ఏమని అంటే, నువ్వు నన్ను ఈ సొసైటీ నుంచి ఎంతలా ప్రొటెక్ట్ చేస్తున్నావో, ఎంతలా నన్ను కాపాడుతున్నావో, నన్ను నువ్వు ఏ వేలో చూస్తున్నావో, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఆడపిల్లని, ప్రతి ఆడవాళ్ళని అలానే చూడు, అంతే ప్రొటెక్ట్ చేయి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ప్రామిస్ తీసుకోండి. ఐ హోప్ ఇది ఎంతో కొంత మార్పుని తీసుకొస్తుంది అని. వేళ మా అబ్బాయికి రాఖీ కట్టడానికి ఎవరు లేరు, తనకి సిస్టర్స్ లేరు అని ఏ మదర్ అన్న అనుకుంటే, ఏ పేరెంట్ అన్న అనుకుంటే, మీరు తన దగ్గర ప్రామిస్ తీసుకోవడానికి తనకి రాఖీ అనేది టై చేయండి. అండ్ ఆ రాఖీని టై చేసి తన దగ్గర నుంచి ప్రామిస్ తీసుకోండి. ఏ ఆడవాళ్ళని కూడా రాంగ్గా చూడొద్దు. ప్రతి ఆడవాళ్ళని కూడా మీ అమ్మని ఎలా చూస్తావో అలానే ఆ యాంగిల్లోనే అలానే చూడు. అండ్ ఎవరైనా ఒక ఆడబిడ్డ కష్టంలో ఉంటే తనకి నువ్వు సాయం చేయి అని చెప్పి యాజ్ ఆఫ్ పేరెంట్స్ గా మీరు తనని గైడ్ చేయండి. ఆ రాఖీ చూసినప్పుడు తనకి గుర్తు రావాలి, నేను మా మమ్మీకి ప్రామిస్ ఇచ్చాను అన్న విషయం అబ్బాయికి గుర్తు రావాలి. అండ్ ఏదైనా రాంగ్ స్టెప్ వేసే ముందు ఆ రాఖీ చూడంగానే ఆ ప్రామిస్ తనకి గుర్తు రావాలి. యాజ్ ఏ సిస్టర్ గా మీరు తనకి చెప్పండి, ఐదర్ తమ్ముడు ఆర్ అన్నయ్య, మీరు తనకి చెప్పండి అండ్ ప్రామిస్ తీసుకోండి. ఐ హోప్ దిస్ ప్రామిస్ మేక్ సమ్ చేంజ్ ఇన్ మెన్. మన ఇంట్లో ఉన్న అబ్బాయిల్ని మనం కాకపోతే ఇంకెవరు మారుస్తారు? సో మన ఇంట్లో ఉన్న అబ్బాయిలు బతుకు అన్న మనం మార్పు తీసుకురావాలి. ఐ డజంట్ సే దట్ అందరు అబ్బాయిలు అలాంటి వాళ్ళు అని నేను అనట్లేదు, కానీ ఎక్కడ ఒక 0.5% వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ కూడా వాళ్ళకి రాకూడదు. అలా రాకుండా చేయడానికే ఈ ప్రామిస్ తీసుకోమన్నది. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ డూ దిస్ అండ్ చెయ్యండి ప్లీజ్. ఒక ఫ్యామిలీ ఉన్న అబ్బాయి అలానే చేసి, ఫ్యామిలీ లేని అబ్బాయి అలానే చేస్తే ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో కనీసం ఒక మదర్ అన్న, ఒక సిస్టర్ అన్న ఒక అబ్బాయిని మంచి వేలో గైడ్ చేసి సొసైటీని ఎంతో కొంత మారుస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ టు ద కోల్కతా ఇన్సిడెంట్. థ్యాంక్ యూ.